గోదావరి నీటిని తరలించేందుకు గత ప్రభుత్వ ప్రబుద్ధులే అనుమతులు ఇచ్చారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పక్క రాష్ట్రానికి వెళ్లి చేపల కూర తిని అన్ని అనుమతులు ఇచ్చింది వారి స్వార్థం కోసమేనని విమర్శించారు. వారు చేసిన తప్పుల వల్లే ఇప్పటికీ రైతులకు నీళ్లు రాకుండా పోతున్నాయని ఆరోపించారు మంత్రి పొంగులేటి. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని పట్టుపట్టి సాధిస్తామని చెప్పారు. గోదావరి నీటిని కృష్ణాకి తరలించకపోయే కృష్ణా ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి తరలించకపోయే కార్యక్రమానికి వారి మద్దతు ఎలా పలికారో మనకి తెలియంది కాదు. గోదావరి దేశని నీటిని పెన్నా దేశని నీటికి తీసుకెళ్లే కార్యక్రమానికి అసలు శ్రీకారం చుట్టిందే ఆనాటి ప్రభుత్వాలు ఆ తరవారి సమక్షంలోనే జరిగింది.